మేమైతే లాస్ట్ ఒక పాయింట్, ఏదైతే కిరణ్ రాయల్ గారికి లక్ష్మి గారికి ఉన్న వివాదం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా వాళ్ళ వ్యక్తిగతం, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. బట్ ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే దాంట్లో, ఏదైతే లక్ష్మి గారు కిరణ్ రాయల్ గారికి సంబంధించిన కేసులో విక్టిమ్ అయినటువంటి లక్ష్మి గారు ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్ మీట్ లో ఒక పెన్ డ్రైవ్ గురించి ప్రస్తావించారండి. అసలు దీన్ని కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఒకలా చూస్తున్నారు, ఏంటంటే ఇది ఎవరో వెనకుండి నడిపిస్తున్నారని. కొంతమంది లేదు, వాళ్ళు వ్యక్తిగతంగానే కావాలని ఏదో సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని చెప్పి ప్రస్తావిస్తున్నారని, ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. అయితే ఈ పెన్ డ్రైవ్ టాపిక్ 2019లో ఎలక్షన్లు జరిగిన తర్వాత కొద్ది రోజుల పాటు శ్రీరెడ్డి గారని వైసీపీ సంబంధించినటువంటి కొంతమంది పెన్ డ్రైవ్ టాపిక్ ని స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చారు. అసలు దానికి దీనికి ఏమైనా లింక్ ఉండే అవకాశం ఉందంటారా? సార్, మనం ఇంతకు ముందు మాట్లాడుకునే వాళ్ళం గోబెల్స్ ప్రచారం అని. ఒక అబద్ధాన్ని ఉమ్. పదే 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 చెప్తే ప్రజలు నిజమని నమ్మే పరిస్థితికి వచ్చేస్తారని, అదే ఆ. పాత చింతకాయల స్ట్రాటజీలు వైసీపీ ఉమ్. ఇప్పటికీ అదే వాడుతుంది సార్. మీరు ఓకే. 2019లో అన్నారు, 2019 కాదు, 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ మాటలు ఉమ్. అంటూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాము. మా అభివృద్ధి, మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎదుగుతూనే ఉన్నారు. వారి ఆ. మాటలు తప్పని, వైసీపీ మాటలు తప్పని రుజువు అవుతూనే ఉన్నాయి. మరి పెన్ డ్రైవ్ ఉంటే అధికారంలో ఉన్నారు, యంత్రాంగం అంతా వాళ్ళ దగ్గరే ఉంది, వ్యవస్థలు వాళ్ళ దగ్గరే ఉంది, ఆ. మరి ఎందుకు నిరూపించలేకపోయారు? ఉమ్. ఇవన్నీ బూటకపు మాటలు, పనికిమాలిన మాటలు సార్. ఓకే మేడం, ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేశారు 11 రోజుల పాటు, 11 రోజుల పాటు తను చేస్తున్న దీక్షలో పర్టికులర్ గా అకిరానందన్ గారు మాత్రమే హైలైట్ అయ్యారు దాంట్లో. పర్టికులర్ గా ఏదైతే ఈ టెంపుల్ అన్ని తిరిగి వచ్చారో, కేరళ కానీ ఇప్పుడు తమిళనాడు కానీ ఇవన్నీ టెంపుల్ తిరిగి వచ్చారో, అందులో అకిరానందన్ గారిని మాత్రమే బాగా హైలైట్ అయ్యారు. అసలు ఇది ఎలా చూడొచ్చు? ఇది రాజకీయాలకు సంబంధించి కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, రాబోయే తరంలో కాబోయే నాయకుడు కాబట్టి ఇప్పటి నుండే జనాలకి పరిచయం చేస్తున్నారని, మరి కొంతమంది ఏంటంటే కాబోయే సినిమా హీరో కాబట్టి ఇప్పుడే దేవుడు బ్లెస్సింగ్స్ ఇప్పిస్తున్నారని చెప్పి, సో రకరకాలుగా వినిపిస్తున్నాయి. దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? ఎవరేమనుకున్నా పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యామిలీ మెంబర్స్ ని, పిల్లల్ని టెంపుల్స్ కి తీసుకువెళ్ళడం అంటే ఆ మన సంస్కృతిని, ఒక దైవ భక్తిని పిల్లలకి ఒక తండ్రి ఎలా అలవాటు చేస్తాడో ఆ భాగంలో పవన్ కళ్యాణ్ గారు అబ్బాయిని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయి హైలైట్ అయ్యాడు అంటే ఆ కటౌట్ అలాంటిదండి. ఆ అబ్బాయి అవును. ఆటోమేటిక్ గా హైలైట్ అయ్యాడు. కళ్యాణ్ గారి అంతేగాని కంటే ఆల్మోస్ట్ రాజకీయ 4-5 ఇంచులు వారసుడు అని పెద్దగా పవన్ ఉన్నారు. ఆ రాజకీయ వారసుడని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా చెప్పలేదు. చిన్నపిల్లడు, ఇంకా ఆ. చదువుకుంటున్నాడు, ఎంతో భవిష్యత్తు ఉంది. తను భవిష్యత్తు ఉన్నది. ఎటువంటి కెరియర్ ఎంచుకుంటాడో మనకు తెలియదు. పవన్ ఉమ్. కళ్యాణ్ గారు కూడా పిల్లలకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే వ్యక్తి. నాకు మీరు హీరో అవ్వాలనో, రాజకీయాల్లోకి రావాలనో అటువంటి ఆ, మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వారు వారికి విలువలతో పెంచారండి పిల్లల్ని. ఆ అబ్బాయికి, అవును. అభిరనందన్ కూడా ఉమ్. పుస్తక పఠనం కానీ, అలాగే సంగీతం మీద కానీ, మార్షల్ ఆర్ట్స్ లో కానీ అన్నిట్లో మంచి నైపుణ్యం సాధించి ఆ అబ్బాయికి నచ్చిన దిశగా అబ్బాయి లైఫ్ జర్నీ ఉంటుంది. తన ఓకే. కొడుకుని తనతో పాటు తీర్థక్షేత్రాలకు తీసుకెళ్లారు అంతే. అయితే దీన్ని వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు చెప్తున్నప్పుడు, ఈయన కాబోయే తరానికి రాబోయే రాజకీయ నాయకుడిగానే మలిచే విధానంలోనే తీసుకెళ్లారు అనే ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు. వైసీపీని మా పవన్ కళ్యాణ్ గారు భయపెట్టిందే కాకుండా ఆయన కొడుకు కూడా భయపెడుతున్నారంటే మాకు హ్యాపీగానే ఉందండి. అంటే ఆయన్ని చూసి ఎందుకంటే ఇప్పటి నుంచి ఎవరు ఒక్కసారి మనం భయపడుతున్నారు? గతంలో చూసుకుంటే అమ్మా, ఒక్కసారి మనం గతంలో చూసుకుంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు. అంటే తండ్రి రాజకీయాల్లో ఉంటే కొడుకు కూడా రాజకీయాల్లోకే వచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి అలాంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. మేబీ వైసీపీకి భయం వేస్తుందేమో సార్. ఆ పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఈ అబ్బాయి కటౌట్ చూసి ఆ తర్వాత ఆ. పవన్ కళ్యాణ్ గారు తర్వాత మనం భరతం పట్టేది అకిరానందన్ అనుకుంటున్నారేమో, కానీ ఆ అబ్బాయి ఇంకా చిన్న పిల్లాడండి, చదువుకుంటున్నాడు, ఒక్క పవన్ కళ్యాణ్కే భయపడ. కాలేజ్ ఏజ్ లో ఉన్నారు. ఉమ్, అప్పుడే వాళ్ళ కెరియర్ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం కదా. అవును. ఓకే మ్యామ్, ఎనీవేస్ థ్యాంక్ యూ.